ఒకప్పుడు భారతదేశంలో అత్యంత బలమైన సినీ పరిశ్రమల్లో తమిళ ఇండస్ట్రీ ఒకటి. రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ సూర్య వంటి స్టార్ హీరోలతో థియేటర్లకు ఎక్కిరిసిపోయేవి. కానీ ఇప్పుడు అదే ఇండస్ట్రీలో ఒక భయంకరమైన ప్రశ్న వినిపిస్తోంది. రజనీకాంత్, సూర్య తర్వాత తమిళ్ సినిమాలను భుజాలపై మోసే స్టార్ హీరో ఎవరున్నారు? అసలు తమిళ ఇండస్ట్రీ ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది? మరోవైపు తెలుగు ఇండస్ట్రీ ఎలా కోట్ల రూపాయల వ్యాపారంతో దూసుకుపోతుంది? అక్కడే అసలు కథ మొదలవుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు కోలీవుడ్ అంటే స్టార్ పవర్ కు మరో పేరు. విజయ్ సినిమా వస్తే రికార్డులు బద్దలయ్యేవి. అజిత్ సినిమా వస్తే ఫ్యాన్స్ పండగ చేసుకునేవారు. రజనీకాంత్ సినిమా అంటే దేశవ్యాప్తంగా హడావిడి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. విజయ్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. అజిత్ కొత్త సినిమాలకు దూరంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తమిళ ఇండస్ట్రీలో స్టార్ వాక్యూమ్ ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాలు చర్చిస్తున్నాయి. కానీ ఇది కేవలం హీరోల సమస్యేనా, లేదా దీని వెనుక ఇంకేదైనా పెద్ద కారణం ఉందా? విజయ్ వెళ్ళిపోవడం. తమిళ సినిమాకు గత దశాబ్దంలో అతిపెద్ద బాక్సాఫీస్ శక్తి విజయ్. ఆయన సినిమా విడుదలైతే తమిళనాడులో పండగ వాతావరణం కనిపించేది. కానీ ఇప్పుడు ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల వైపు వెళ్ళిపోయారు. ఒక స్టార్ హీరో ఇండస్ట్రీని విడిచిపెట్టడం అంటే కేవలం ఒక వ్యక్తి వెళ్ళిపోవడం కాదు, అతనితో పాటు భారీ మార్కెట్ కూడా బయటకు వెళ్ళిపోతుంది. డిస్ట్రిబ్యూటర్లు ఆలోచిస్తున్నారు, థియేటర్ యాజమానులు ఆందోళన చెందుతున్నారు, నిర్మాతలు రిస్క్ తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. ఇదే ప్రస్తుతం కోలీవుడ్ లో కొనసాగుతుందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. కానీ విజయ్ వెళ్ళిపోవడంతో ఒకటే సమస్య కాదు, ఇంకో పెద్ద షాక్ కూడా తమిళ ఇండస్ట్రీకి ఎదురైందని అంటున్నారు. అజిత్ పరిస్థితి. విజయ్ తర్వాత భారీ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల్లో అజిత్ ఒకరు. అయితే ప్రస్తుతం ఆయన కొత్త ప్రాజెక్టుల విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉన్నారని సమాచారం. ఒక స్టార్ హీరో సినిమా చేయకపోతే దాని ప్రభావం మొత్తం ఇండస్ట్రీపై పడుతుంది. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలే పెద్ద బడ్జెట్లకు బలం, వారి సినిమాలే థియేటర్లకు ఆక్సిజన్. అలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్, సూర్య వంటి కొంతమంది స్టార్ హీరోలపై ఎక్కువ బాధ్యత పడుతుంది. ఇదే సమయంలో సూర్య నటించిన కర్రుప్ప బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు చెందిందని ట్రెండ్ వర్గాలు చెబుతున్నాయి. అది కంటెంట్ వల్లనా లేక స్టార్ పవర్ వల్లనా అన్న చర్చ కూడా జరుగుతోంది. కానీ ఇక్కడే మరో ఆసక్తికరమైన అంశం బయటపడుతోంది. తమిళ ఇండస్ట్రీ నుంచి చాలా మంది హైదరాబాద్ వైపు వస్తుంటారు. హైదరాబాద్ ఎందుకు ఆకర్షిస్తుంది? ఒకప్పుడు తెలుగు నటులు చెన్నైకి వెళ్లేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయిందనే అభిప్రాయం కొందరిది. తమిళ నటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, సంగీత దర్శకులు, రచయితలు చాలా మంది హైదరాబాద్ లో అవకాశాలు వెతుకుతున్నారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. దానికి ప్రధాన కారణం రెమ్యూనరేషన్లు. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం భారీ ప్రాజెక్టులు వరుసగా వస్తున్నాయి. పాన్ ఇండియా మార్కెట్ పెరిగింది. బాహుబలి తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, చిరంజీవి ఇలా అనేక మంది స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ ని లీడ్ చేస్తున్నారు. అంతేకాదు నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు కూడా మంచి ఓపెనింగ్స్ తెస్తున్నారు. ఇక్కడే తమిళ ఇండస్ట్రీ ఆశ్చర్యపడుతున్న విషయం ఉంది. ఇంత పెద్ద బడ్జెట్లు తెలుగు నిర్మాతలు ఎలా భరిస్తున్నారు? దానికి సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. టాలీవుడ్ సక్సెస్ వెనుక అసలు రహస్యం. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సినిమాలకు ప్రత్యేక అనుమతులతో టికెట్ ధరలు పెంచే అవకాశం ఉంటుంది. ఫ్యాన్స్ మొదటి వారం థియేటర్లకు భారీగా వస్తున్నారు. ప్రీమియం షోలు, బెనిఫిట్ షోలు, హై టికెట్ రేట్లు ఇవన్నీ కలిసి నిర్మాతలకు అదనపు ఆదాయం తెస్తాయి. దీంతో భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి ధైర్యం పెరుగుతుంది. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఓటీటీ మార్కెట్. ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం ప్రకారం తెలుగు నిర్మాతలు ఓటీటీ ప్లాట్ఫామ్లతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. దీంతో డిజిటల్ రైట్స్ ద్వారా కూడా భారీ ఆదాయం వస్తుంది. థియేటర్ వసూలు మాత్రమే కాదు, శాటిలైట్, ఓటీటీ, ఆడియో, విదేశీ మార్కెట్ ఇలా అనేక ఆదాయ మార్గాలు ఏర్పడ్డాయి. అయితే ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉంది. అన్ని తెలుగు సినిమాల్లో లాభంలోనే ఉంటాయా? అస్సలు కాదు. చాలా సినిమాలు నష్టపోతాయి. కానీ పెద్ద స్టార్ సినిమాలు మొత్తం మార్కెట్ను ముందుకు లాగుతుంటాయి. ఇదే ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో కనిపించడం లేదని కొందరు అనలిస్టులు అంటున్నారు. కానీ అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఈ పరిస్థితిని ఎవరు మార్చగలరు? ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు 3. మొదటిది కొత్త రకం భారీ స్టాక్ హీరోల కొరత. రెండవది పరిమిత థియేటరికల్ రెవెన్యూల్ మోడల్.
మూడోది పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ విస్తరణలో ఎదురవుతున్న సవాళ్లు. అయితే తమిళ సినిమా చరిత్ర చూస్తే అది ఎన్నో సంక్షోభాలను దాటుకొని మళ్ళీ బలంగా నిలబడింది. రజనీకాంత్ తర్వాత విజయ్ వచ్చారు. విజయ్ తర్వాత కూడా కొత్త స్టార్లు వస్తారు. అది సినిమా చరిత్ర చెబుతున్న నిజం. ఇప్పుడు అందరి చూపు ఒక వ్యక్తిపై ఉంది. సినిమా స్టార్ గా కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్ రాజకీయ నాయకుడిగా తమిళనాడును నడిపిస్తూ సినిమా పరిశ్రమను ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా దృష్టి పెడతారా? అదే ఆసక్తికరంగా మారింది. తమిళ ఇండస్ట్రీ నిజంగా సంక్షోభంలో ఉందా, లేక ఇది ఒక తాత్కాలిక మార్పు మాత్రమేనా? మీ అభిప్రాయం ఏంటి? కోలీవుడ్ మళ్ళీ పాత వైభవాన్ని అందుకుంటుందా, లేదా టాలీవుడ్ ఆధిపత్యం మరింత పెరుగుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన సినీ విశ్లేషణల కోసం హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.